హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అలపి కేరళ. మనం ఇప్పుడు మునార్ నుంచి చెక్అవుట్ అయిపోయి అలపి వెళ్తున్నాం. ఇదే బ్యాక్ వాటర్. ఫస్ట్ టైం హౌస్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నా. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. బోట్ మన కోసం వెయిట్ చేస్తుంది. హౌస్ బోటింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డే క్రూజ్ ఉంటుంది, అంటే 11 to 5 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 24 hours ఉంటుంది. నైట్ టైం కూడా ఉంటుంది. చీకటి పడగానే ఒక ప్లేస్లో ఆపేసి అక్కడ మనం స్టే చేయడమే. సో మేమైతే ప్రెజెంట్ డే క్రూ తీసుకున్నాం. లెట్స్ సీ. ఇదే మన బోట్ రాయల్ క్యాస్టల్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఇదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి, డిఫరెంట్ బోట్ హౌసెస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద కాస్ట్, లగ్జరీ అండ్ టైం. మనమైతే ఇది తీసుకున్నాం. చాలా టైప్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. మనమైతే ఇది తీసుకున్నాం. లెట్స్ గో ఇన్సైడ్. హస్బెండ్ అండ్ బాబు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే మా బాబుకి బోట్స్ అంటే చాలా ఇష్టం. వాటర్ బోట్స్ అంటే వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా వెళ్ళాలి. వెళ్ళగానే ఇలా షూట్ వేయాలి అండ్ వెళ్ళగానే మనకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా బాబు కూడా ఫస్ట్ టైం ఇలా జ్యూసెస్ తాగడం. లెట్స్ సీ ఇన్సైడ్ ద బోట్ హౌస్. ఈ 2 floors ఉంటాయి మనకి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి. 3 rooms ఉన్నాయి. పైన 3 rooms, కిందన 3 rooms. 2 rooms అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఒక రూమ్ వచ్చేసి కిచెన్ మనకు ఉంటుంది. లోపల చూడండి, చాలా బాగుంది, అదిరిపోయింది. ఒక హోటల్ ఫీలింగ్ వచ్చింది. నాకు బోట్లా అనిపించలేదు. వ్యూ కూడా ఉంది ఇలాగా కర్టన్స్ త్రూ. మనదైతే 2nd floor. ఇది వచ్చేసి కిచెన్. హాయ్ హాయ్ చెప్తున్నారు. అండ్ 2nd floorకి మనం వెళ్తున్నాం. మనది 2nd floorలో 2nd room వచ్చారు. వావ్, నాకైతే ఏదో పెద్ద హౌస్లోకి వెళ్తున్నట్లుగా ఫీలింగ్ ఉంది. లెట్స్ సీ అవర్ రూమ్. ఇదే మన రూమ్ అండ్ దీని పక్కన వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్. వావ్, చాలా పెద్దది వచ్చింది. చాలా అంటే చాలా పెద్దది. సైడ్కి వచ్చేసి మినీ సోఫాస్ లాగా కూడా ఇచ్చారు. ఇదే మన రూమ్. లెట్స్ సీ. వావ్, బెడ్ అయితే చాలా బాగుంది. కాకపోతే వేడైతే చాలా ఉంది. మేము రాంగ్ టైమింగ్లో వచ్చాము. ఎవరైనా సరే అలపి కానీ కేరళ కానీ మునార్ కానీ రావాలంటే మాత్రం చెప్తున్నాను, నవంబర్ అండ్ డిసెంబర్లో చూడండి. ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు అండ్ వ్యూ పాయింట్ కూడా ఇచ్చారు. అదిరిపోయింది. అండ్ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఏసీ అయితే డే అండ్ నైట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి వాష్రూమ్. ఫ్యాన్స్ కూడా ఇచ్చారు. లోపల ఇంటీరియర్ అయితే అదిరిపోయింది. ఇది మన డైనింగ్ హాల్. నన్ను పక్కన కొంచెం బాల్కనీలా వచ్చింది. ఇంకా బోట్ మూవ్ అవ్వలేదు. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. వేడైతే చాలా ఎక్కువగా ఉంది. లంచ్ టైం కూడా స్టార్ట్ అయ్యింది. మనకి లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్. రైస్, దాల్, కర్రీస్ ఇచ్చారు. ఫ్రై ఐటమ్స్, కర్డ్ అండ్ సలాడ్స్, పాపెట్స్ ఇచ్చారు. అండ్ మేమైతే స్పెషల్గా మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఫిష్ అండ్ చికెన్ కర్రీ. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. మాతో పాటు చాలామంది ట్రావెల్ చేస్తున్నారు, కొన్ని ఫ్యామిలీస్ కూడా. బోట్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి నెమ్మదిగా మనతో పాటు రైడ్కి. ఇది వచ్చేసి స్పీడ్ బోట్. ఆఫ్టర్ లంచ్ ఎవరైనా రైడ్కి వెళ్ళాలనుకుంటే స్పీడ్ బోట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరో బుక్ చేసుకున్నట్లున్నారు, వాళ్ళు రైడ్కి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ మనం మూవ్ అవుతున్నాం. బోట్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనతో పాటు చాలా బోట్స్ వస్తాయి. చూడడానికి చాలా బాగుంది. నెమ్మదిగా డే అవుతున్న కొద్ది క్లైమేట్ అయితే చాలా చల్లబడుతుంది. మా బాబు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. చాలా బాగుంది. ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అసలు దీన్ని అయితే మీరు ఎవరైనా ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇలా పీస్ఫుల్గా. మేమైతే అక్కడ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. వ్యూ పాయింట్ అంతా చూసుకొని అక్కడ కోకోనట్ ట్రీస్ కానీ చాలా బాగుంది. మాకు చాలా బాగా అనిపించింది. చల్లని కబుర్లు చెప్పుకొని అండ్ బాగా కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. చాలా ఫొటోస్ అండ్ రీల్స్ కూడా తీసుకున్నాం. మొత్తం అన్ని వీడియోస్ అన్నీ తీసాను. గాలి అయితే చాలా వేస్తుంది. అస్సలు బయటకు వచ్చి నించుంటే గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది, చుట్టంతా ఎగిరిపోతుంది. బయటకు వచ్చి నించుందామంటే చాలా వేడిగా ఉంది. అక్కడ ఫ్లోర్ అయితే కాలిపోతుంది. మ్యాట్ వేసుకొని నించుంటే కానీ అవ్వడం లేదు. నెమ్మదిగా అయితే కూల్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలి, కంపల్సరీగా రావాల్సిన ప్లేస్ ఇది. ఎక్స్పీరియన్స్ చేయాల్సింది లైఫ్లో. ఎవరిదో హౌస్ అనుకుంటా. వావ్,
ఇలాంటి ప్లేస్లో ఎలా ఉంటున్నారో కానీ అసలు వెళ్ళడానికైతే ఏ ఫెసిలిటీస్ ఉండదు, ఓన్లీ బోటే. ఇక్కడ ప్రతి ఒక్క హౌస్కి మనకి ఎలాగైతే బైక్ స్కూటీ ఉంటుందో వాళ్ళ ఇండివిజువల్ బోట్ ఉంటుంది. అండ్ ఇక్కడ బోట్ స్టేషన్ కూడా ఉంటుంది, మనకి బస్ స్టేషన్ ఎలా ఉంటుందో బోట్ స్టేషన్ కూడా ఉంటుంది. వాడిని చూడడానికైతే నాకు చాలా బాగా అనిపించింది. కేరళ హౌసెస్ అయితే చాలా బాగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి కూడా. ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే పండించుకుంటారు. బోట్ ఉంటాయని చెప్పాను కదా, వాళ్ళ హౌస్కి వాళ్ళ బోట్ ఉంది చూడండి. డే టైం ఓకే, బట్ నైట్ టైం అండ్ వర్షాలు పడేటప్పుడు ఎలా ఉంటారో ఏంటో కానీ వాళ్ళకి కావాల్సిన మార్కెట్ అయితే వాళ్ళ చుట్టూరు అరేంజ్ చేసుకున్నారు. చిన్న చిన్న షాప్స్ అండ్ మసాజ్ సెంటర్ కూడా ఉంది, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కూడా కాబట్టి ఇక్కడ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నారు. ప్రజెంట్ మనం వాళ్ళ మినీ మార్కెట్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ సీ. మన బస్ స్టాండ్లో బస్సెస్ పార్క్ చేసినట్లుగా ఇలాగ బోట్లన్నీ, హౌస్ బోట్లన్నీ మార్కెట్ కోసం పార్క్ చేశారు. ఎవరైతే ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కిందకి దిగి వెళ్ళి కొనుక్కుంటున్నారు. 15 to 10 minutes అక్కడ వెయిట్ చేస్తున్నారు. కావాల్సినవన్నీ కొనుక్కునేక మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నారు. మనం కూడా కిందికి వెళ్దాం. ఇక్కడైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఒకటే మార్కెట్ ఉండడం వల్ల ఏంటో కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూడడానికి వచ్చాం. కానీ ఫిషెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్దవి చూడడం. అండ్ ఇక్కడ చిన్న కుక్కపిల్ల ఉంది, మా బాబా కుక్కపిల్లతో ఆడుకుంటున్నాడు. ఇంత దూరం వచ్చి కోకోనట్ వాటర్ తాగకపోతే కేరళలో బాగోదు కదా, అందుకని కేరళ అంటే కోకోనట్ అంటారు కదా, ఏమైనా డిఫరెంట్గా ఉండాలేమో అని ట్రై చేసాం. బట్ పెద్దగా ఏం డిఫరెంట్ లేదు, మనకి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉన్నది. కోకోనట్ వాటర్ తాగగానే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఆల్రెడీ బోట్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్కి టైం కూడా అయిపోతుంది. టైం వచ్చేసి 4 అవుతుంది. క్లైమేట్ మెల్లిగా కూల్ అవుతుంది. ఇప్పుడైతే బోట్లో నాకు చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ప్రశాంతంగా నీకు హాయిగా అనిపించింది. బట్ ఏం లాభం, టైం అప్పుడే అయిపోయింది. ఈవినింగ్ అయింది కదా, మనకి బోట్లో స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు, పకోడీ ప్రొవైడ్ చేశారు. బాగా వ్యూని ఎంజాయ్ చేస్తూ తిన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బోట్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే మళ్ళీ తీసుకెళ్ళి మాకు స్టాప్ చేస్తారు. లాస్ట్ కొన్ని మినిట్స్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. కొన్ని వీడియోస్ తీసుకున్నాం, కొన్ని హౌసెస్ అన్నీ చూసాము. వాళ్ళ లైఫ్ ఇక్కడ ఎలా ఉంటుందో అని మాట్లాడుతూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు చూడండి. మనకి మన బస్ స్టాండ్ ఎలాగో ఇక్కడ బోట్ స్టాండ్ అనుకుంటా. ఇప్పుడు మనం వెళ్తుండే టూరిస్ట్ కోసం, వీళ్ళ కోసం సపరేట్గా ఉంటాయి అనుకుంటా. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడైతే చాలామంది ఫారినర్స్ ఉంటారు. మ్యాక్సిమం చాలామంది వేరే కంట్రీస్ నుంచి వచ్చి 1 month, 2 months, 3 months, ఒక్కొక్కరు అయితే 2 years కూడా ఉంటారు. నేను చాలామందితో మాట్లాడేటప్పుడు 2 years నుంచి ఇక్కడే ఉన్నామనేసి. చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్ కోసం, మసాజెస్ కోసం వస్తారు, హెల్త్ ఇష్యూ కోసం చాలామంది వస్తారు. సో ఈరోజు మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, మనం కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.